చిత్తము నెరుగక మోయాబును చేరగా పోయనే అనురాగము మిగిలినే చేదైన అనుభవం. నీదు చిత్తము నెరుగక మోయాబును చేరగా పోయనే అనురాగము మిగిలినే చేదైన అనుభవం. మారాగా వినేను మరలి వచ్చే నీదు చెంతకు, మారాగా వినేను మరలి వచ్చే నీదు చెంతకు, మారిపోయే మారా మధురముగా, మారిపోయే మారా మధురముగా. నీకే వందనం, నీకే అభివందనం, నీకే వందనం ఘనవందనం. మార్చగలిగిన దేవుడా, మారని నానాదుడా, మార్పు చెందని వాడవై మదిని నెమ్మదినిచ్చినావే. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ పునరుత్థాన ఆరాధన వేళ ఆత్మీయులైన మీరు మనల్నందరినీ ప్రభు ఆశీర్వదించి మేలులతో నింపునుగాక. నేటి దినాన ఈ పునరుత్థాన ఆరాధన ప్రార్థన శుభాభివందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవునికి స్తోత్రం. గడిచిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు ప్రభు తన బలిష్టమైన చేతి నీడలో మనల్నందరినీ కాచి దాచి కాపాడినందులకు స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతా హృదయముతో దేవుని సన్నిధిని మనము నివసించవలసిన వారమునై ఉన్నాం. దేవునికి స్తోత్రం. నేటి దినాన చదవవలసిన వాక్య భాగములు అలాగుననే విననయున్న వర్తమానములు ఇదిగో మీకు ప్రకటించబడుతున్నాయి. సిద్ధపడి ఏర్పరచబడిన వారు ప్రభు సముఖమున ముందుగా నిలవవలెనని ప్రభు పేరట ఆహ్వానాన్ని తెలియజేయుచున్నాను. సంతోషం. ఆత్మీయులారా, ప్రతిదినం మనం దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతూ వస్తూ ఉన్నాము. మరి ఏ ఒక్కరు కూడా దీన్ని తప్పిపోకూడదని మీరు వింటున్న ఈ వాక్యం మీ యొద్ద నుండి కనీసం ఒక 5గురికి పంపించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మనలను దీవించునుగాక. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండం 4వ అధ్యాయం 16 నుండి 18 వరకున్న వచ్చిన భాగములు. మొదటి వాక్యం నేను చదువుచున్నాను. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు, దీవించి ఆదరించి బలపరచండి, పరిశుద్ధపరిచి కల్వరి రక్తంతో శుద్ధీకరించండి. మీ కృప, మీ కాపుదల, కనికరమును దయచేయండి, మేలుతో నింపండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, ఈ 3 వచనాలలో మొదటి భాగాన్ని మనం చదివి ఉన్నాం. కయ్యను దేవుని చేత గుర్తు వేయబడిన తరువాత యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పుననున్న దిక్కున ఉన్న నోదు దేశములో అతడు కాపురం ఉన్నాడన్న సంగతిని మనం ఇక్కడ చూస్తున్నాం. నిజానికి ఏదెనుకు ఎదురుగా ఉన్నది నోదు. పులరా, అతడు కాపురము అంటే అతడు వివాహం చేసుకున్నాడా? ఒకవేళ చేసుకుని ఉంటే అప్పటికి ప్రపంచ జనాభా ఎంతమంది ఉన్నారు? 4 కదా పులరా. అయితే
మరి ఇంకెవరిని చేసుకుని ఉంటాడు ఈయన అంటే, తర్వాత ఆదాము హవ్వలకు కయీను చనిపోయిన తర్వాత, క్షమించండి, హేబేలు చనిపోయిన తర్వాత కయీను తర్వాత స్థానంలో బహుశా ఆ కుమార్తెలు పుట్టుండొచ్చు. కనుక దీనిని బట్టి అతడు ఆదాము కుమార్తెని వివాహం చేసుకుని ఉండాలి. ఓకే, అది మన అంశం అది కాదు కనుక ఇంక నేను ముందుకు వెళుతున్నాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు లేక బయలుదేరి వెళ్ళిపోయాడు అనే మాటను మనం చూస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకునే అంశం దేవుని సన్నిధి. సన్నిధి అనే మాటను గురించి మనం నేర్చుకునబోతున్నాం. సన్నిధి అనగానే తరచుగా మనోళ్ళు కొందరు ప్రభురాత్రి భోజనాన్ని బల్లారాధనని, రొట్టె ద్రాక్షరసం అని, నెల సన్నిధి అని ఇలాగా కొన్ని పదాలతో పిలుస్తుంటారు. నెల సన్నిధి. నిజానికి ఆ పదం ఎందుకు పిలుస్తున్నారో వారికి తెలీదు. ఆత్మీయులారా, అసలు మనం 100% పలకవలసిన పదం ఏంటంటే ప్రభు రాత్రి భోజనం, ప్రభు శరీరము, ప్రభు రక్తం. ఇవి శ్రేష్టమైన పేర్లు. ఓకే, అయితే ఇక్కడ ఇతడు దేవుని సన్నిధి నుండి పారిపోయాడని చూస్తాం. అంటే దేవుని సన్నిధి అంటే మనకు గుర్తు రావాల్సిన ఏంటి? దేవుని కొరకు కట్టిన మందిరాన్ని దేవుని సన్నిధి. అంతేనా? వాస్తవానికి అది కాదు ప్లేరా. నిజానికి దేవునికి గుడారం ఎక్కడ కట్టబడింది? నిర్గమాకాండం 25వ అధ్యాయంలో దేవుడు దర్శనంలో మహిమలో చూపించారు. అయితే గుడారం అంతకు మునుపు 8 స్తంభాల మీద ఉండేది. యెహోషువ ఆ గుడారంలో ప్రార్థన చేశాడు. ఇంకా ముందుకు వెళితే బలిపీఠం. పిల్లరా, క్రమేపీ మందిరం అనేది అప్డేట్ అవుతూ లేక అమర్చబడుటకు మార్పులు జరుగుతూ వచ్చాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు అంటే దేవుని గుళ్ళో నుండి వెళ్ళిపోయాడు అని అనుకోకూడదు, లేక గుడారం నుంచి వెళ్ళిపోయాడు అని అనుకోకూడదు. దేవుని సన్నిధి అంటే మనకు అర్థం అవ్వాలి. మొదట ఆ సన్నిధి ఏంటి, దాని విలువేంటి, సన్నిధిలో ఉంటే ఎంతగా దీవించబడతాము, సన్నిధికి దూరం అయితే ఎంతగా నష్టపోతాం అనేది మనకు అర్థం కావాలి. సన్నిధి అనగా మరి ఆదికాండంలోనే 17వ అధ్యాయం 1వ వాక్యంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, నా సన్నిధిలో నడుచుచు నీవు నిందారహితుడివై ఉండు అంటారు. మొదటి మాట. ఇంకా 24వ అధ్యాయం 40వ వచనంలో ఎలియాజరు సంబంధానికి వెళుతుంటే సెండాఫ్ ఇస్తున్నటువంటి అబ్రామయ్య గారు అంటారు, ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో ఆ దేవుడైన యెహోవా నీకు ముందుగా తన దూతను పంపి నీ కార్యాన్ని సఫలం చేస్తాను అంటారు. ఎవని సన్నిధి అనే మాట రాగానే మనకు మరొక వ్యక్తి గుర్తొస్తాడు. ఎవరు? రాజుల గ్రంథంలో దైవజనుడైన ఏలియా గారు అహాబుతో మాట్లాడుతూ అంటారు, ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో అంటారు. అంటే దేవుని సన్నిధి అనగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దైవజనుడైన మోషే మరి ఆ దేవుని దగ్గర మొరపెట్టుతున్న సమయంలో దేవుడు నా ప్రజలను తీసుకుపో అంటాడు. మోషే అంటాడు, ప్రభు తీసుకువెళ్ళు అంటున్నాడు. నేను ఎలా తీసుకెళ్ళను? నా సన్నిధి, నీ సన్నిధి నాతో కూడా రాని ఎడలు ఒక్క అడుగు వేయలేనయ్యా అంటాడు. అప్పుడు దేవుడు అంటారు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చానంటారు. అంటే దేవుని సన్నిధి అంటే గుడారం అనుకోవద్దు. దేవుని సన్నిధి అనగానే దేవుని మందిరం అని అనుకోవద్దు. ఈ మాటల ప్రకారంగా దేవుని సన్నిధి అంటే దేవుడు సంచరించే స్థలం, దేవుడు తన స్వాధీనపరుచుకున్న స్థలం. ఆ స్థలమే దేవునిది, అదే దైవ సన్నిధి. పిల్లరా, దేవుడుండే చోటే దేవుడే దేవుని సన్నిధి. భక్త దావీదు అంటాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయుకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమంటాడు. 51వ కీర్తన మేబీ 11వ వచనంలో. ప్రియులారా, దేవుని సన్నిధి నుండి మనం వెళ్ళిపోకూడదు. లోకములో నుండి దేవుని సన్నిధిలోకి మనం రావాలి. చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఆరంభ పుస్తకంలో కయీను దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. చూడండి పిల్లరా, అబ్రహాము తన యొక్క
ఆ హాగరు కుమారుడైన ఇష్మాయేలు కొరకు నీ సన్నిధులు ఇతడు ఆశీర్వదించబడినట్లుగా ఇతను దీవించంటాడు. దేవుడు ఆ వ్యక్తిని దీవించాడు. అంటే దేవుని సన్నిధిలో ఇష్మాయేలు ఉన్నాడు. దేవుని సన్నిధి నుండి పారిపోయిన వ్యక్తి ఎవరంటే ఈ కయ్యను. అతడు దేశదిమ్మరైపోయాడు. కానీ అద్భుతం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నిలవాలని అబ్రహాము ఏ కుమారుని గూర్చి ఆశించి అడిగాడో ఆ కుమారుడు ఈరోజు ప్రపంచాన్ని ఏలేటంత గొప్ప సంతతిగా విస్తరించబడ్డారు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, నువ్వు దేవుని సన్నిధికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నావు? దేవుని సన్నిధిని నువ్వెంతగా దాన్ని విలువగా ఎంచుతున్నావు? ఎవరు దేవుని సన్నిధిని గౌరవిస్తారు, ఎవరు దేవుని ప్రసన్నతను ప్రభావాన్ని ఆస్వాదిస్తారో, ఎవరైతే తమ జీవితాలలో దేవుని సన్నిధిని ముందుంచుతారో వారికి దేవుడు క్షేమాన్ని కొలగ చేస్తాడు. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, యోనా దేవుని సన్నిధానం నుండి వెళ్ళిపోయాడండి. అయితే కీర్తనాకారుడు అంటాడు 16వ కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు ఉన్నాయి అంటాడు. అంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. దేవుని సన్నిధిలో రక్షణ ఆనందం ఉన్నది. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది. దేవుని సన్నిధి దేవుని కొరకు జీవించబోయే ప్రజలు రావాలని ఎదురు చూస్తున్నది. ఆమేన్. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మరి నీవు దేవుని సన్నిధికి ఎంత దగ్గరగా ఉన్నావు? దేవుని సన్నిధికి ఎంత సమీపంగా నీవు ఉన్నావు? రా, ప్రభువులో నిలవబడు. నిశ్చయంగా ఆయన నిన్ను తన సన్నిధిలో నీవు నిందారహితంగా నడిచిన యెడల శ్రేష్టమైన వాగ్దానాలతో దీవించే దేవుడు ఆయన. తల వంచుదామా, ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. దినచర్య అంతట్లో తోడై ఉండండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.